ఫ్రెండ్స్, ఇప్పుడు నిఖిల్ గురించి కొన్ని న్యూస్లు వైరల్ అయిపోతున్నాయి. అదేంటో చూసేద్దాం. అవే కాదు, నిఖిల్ కొన్ని ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నాడు, కొన్ని వెబ్సైట్స్ మీదకి వెళ్ళి కొన్ని వెళ్ళబోతున్నాయి. వాటన్నిటి గురించి చెప్పుకుందాం. ఫస్ట్ వచ్చేసి నిఖిల్ ఇవాళ న్యూ ఆల్బమ్ ఒకటి రిలీజ్ చేయబోతున్నారు కదా. అది వచ్చేసి 10th జూన్, అంటే ఇవాళ 6 o'clock ప్రసాద్ ల్యాబ్స్ ఉంది కదా, అక్కడ రిలీజ్ చేయబోతున్నారు. సో ఎవరు అయితే వెళ్తారో వెళ్ళిన వాళ్ళు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి, ఓకే. ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు నిఖిల్కి వచ్చేసి ఒక మూవీ ఆఫర్ వచ్చిందని చెప్పి ఆల్రెడీ చెప్పాను. దానికి సంబంధించిన జిమ్ కూడా వర్కౌట్స్ కూడా చేస్తున్నాడు. సో దాంతోపాటు ఒక ఆల్బమ్ ఇప్పుడు విష్ణుప్రియతో ఒక ఆల్బము చేస్తున్నాడు. ఆల్రెడీ అది స్టార్ట్ అయిందట, బట్ దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇంకా బయటకు రాలేదు. న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయింది, అసలు ఏమేమి జరుగుతుంది ప్రజెంట్ అనేది మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు నిఖిల్ వచ్చేసి వాళ్ళ బ్రదర్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడట. ఇంకొకటి నిఖిల్కి వచ్చేసి ఒక సీరియల్ ఆఫర్ వచ్చింది. ఆ సీరియల్లో కూడా ఇప్పుడు నాకు ఇంతకుముందు మెసేజ్లు కూడా చాలా పెట్టారు. ఏంటంటే నిఖిల్ ఒక డబ్బింగ్ సీరియల్ చేస్తున్నాడు, ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో మెయిన్ హీరోగా నిఖిల్ ఉన్నప్పుడు ఆ సీరియల్ కాకుండా ఇంకా వేరే సీరియల్లో గెస్ట్ అపిరెన్స్ చేయాల్సిన అవసరం ఏంటి? అందుకనే చిన్ని సీరియల్ కూడా రావట్లేదు అని చెప్పి అంటున్నారు. చిన్ని సీరియల్లో వస్తున్నాడు రావట్లేదు అనేది పక్కన పెడితే, ఏ క్యారెక్టర్ అయినా కూడా నిఖిల్ నేను ఇక్కడ దీనిలో హీరోగా చేస్తున్నాను, దీనిలో ఈ క్యారెక్టర్ చేయను అనే మాట అయితే ఎక్కడ అనలేదు. ప్రతి చోట నాకు హీరో అనే కాదు, నాకు గెస్ట్ అపిరెన్స్ చేస్తాను, కానీ నా క్యారెక్టర్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఉండాలి. ఇంపార్టెంట్ ఉంటే నేను వేటిలో అయినా కానీ గెస్ట్ అపిరెన్స్ చేయడానికి కూడా నేను రెడీ అని చెప్పి చాలా చోట్ల చెప్పాడు. సో దాన్ని బేస్ చేసుకొని నేను చిన్ని సీరియల్ వస్తాను అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి అని చెప్పి అన్నాను. కానీ చాలామంది నాకు కామెంట్స్ పెట్టేది ఏంటంటే, మీరెందుకు కావాలని చెప్పి ఫేక్ న్యూస్లన్నీ క్రియేట్ చేస్తున్నారంట. నీ ఫేక్ న్యూస్ ఏమి క్రియేట్ చేయట్లేదు, ఉన్నది మాత్రమే చెప్తున్నాను. ఎనీవే, ఇవాళ అయితే నిఖిల్కి సంబంధించి ఆల్బమ్ ఒకటి రిలీజ్ అవుతుంది కదా. ఫస్ట్ ఆల్బమ్ తను ఇంతవరకు ఆల్బమ్స్లో చేయలేదు. తనకి డ్యాన్స్ వచ్చినా కూడా దాన్ని చూపించలేదు. ఇప్పుడు ఈ ఆల్బంలో డ్యాన్స్ ఎట్లా చేసింది అదంతా చూపిస్తున్నాడు. అసలు ఎక్సలెంట్ ఉంది, నేనైతే చూశాను. మీకు అయితే ఎట్లా ఉంది కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పుడు ప్రసాద్ ల్యాబ్స్కి ఎంతమంది వెళ్తున్నారు వెళ్ళి నోచండి. అంతేకాకుండా నిఖిల్ ఈ ఆల్బమ్ కొన్ని మిలియన్ వ్యూవర్షిప్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతమంది అయితే కనీ ఫ్యాన్స్ ఎంతమంది అయితే అనుకుంటున్నారో ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ చెప్పండి నిఖిల్కి. థ్యాంక్ యూ.